నమస్తే, వెల్కమ్ టు ఆదాబ్ హైదరాబాద్. ప్రస్తుతం మనం లోయర్ ట్యాంక్ బండ్లో ఉన్నటువంటి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఉన్నాం. మొన్న హోలీ రోజు ఏదైతే సంఘటన జరిగిందో దాన్ని తలుచుకుంటేనే ఇట్లా ఒక్కొక్కరు బాధతో ఉప్పొంగుతూ ఉన్నారు. సో ఈరోజు అయితే ఇక్కడ ఒక క్యాండిల్ లైట్ అని చెప్పి ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నారు. తరుణ్ కుటుంబానికి జస్టిస్ జరగాలని చెప్పి, జస్టిస్ ఫర్ తరుణ్ అని చెప్పి కూడా ఇక్కడ చాలా పెద్ద ఎత్తున ధర్నా చేస్తూ ఉన్నారు, నిరసన ర్యాలీలు కూడా జరుపుతూ ఉన్నారు. సరే, మాట్లాడదాం ఈ అంశం పైన. మరి ఎట్లా స్పందిస్తారు? అసలు ముస్లింలు మన హిందువుల పైన ఎన్ని రోజుల వరకు ఇట్లా దాడులు చేస్తారు? ఇంకా ఎప్పుడు ఈ హిందువుల పైన దాడులు ఆగుతాయి? మరి మన తెలంగాణ ప్రభుత్వంలో ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వమో లేకుంటే ఇంకే ప్రభుత్వమో లేదు. అక్కడ ఉన్నటువంటిది భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి సీఎం ఉన్నారు, సెంట్రల్లో మోదీ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఎందుకు ఇంత నిర్లక్ష్యం వ్యవహరిస్తూ ఉన్నారు? ఏదైతే ఈ కేసుకు సంబంధించినటువంటి 35 మందిని ఇప్పటి వరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు? వాళ్ళపైన కఠినమైన చర్యలు ఎందుకు తీసుకోలేదు? ఇట్లాంటివన్నీ కూడా మనం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే అన్న. సో ఏం చెప్తారన్న? ఫస్ట్గా ఆ ఘటన గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? తరుణ్ కుమార్ కటిక్ అనే దళిత యువకుడు ఢిల్లీలో హోళీ పండుగ రోజు సంతోషంతో హోళీ జరుపుకుంటూ ఉన్నారు. ఒక చిన్న పాప హోళీ ఆడుకుంటూ తెలియక ఒక ముస్లిం మహిళ మీద ఆ రంగు తెలవక చల్లడం జరిగింది. మా మీద ఎందుకు చల్లిండ్రని ఒక చిన్న పాప దాన్ని పట్టుకొని మతోన్మాదంతో ఒక విచక్షణ రహితంగా ఒక జిహాదీ మూక క్రిమినల్స్ అనేక మంది, ఒక 30-40 మంది గుంపుగా వచ్చి ఒక తరుణ్ కుమార్ కుటిక్కి చంపడం జరిగింది, హత్య చేయడం జరిగింది. ఈ సంఘటన జరిగి చాలా రోజులు కావస్తూ ఉన్నది. ఒక దళిత యువకుడు, ఒక ఉజ్వల భవిష్యత్తు ఉన్న ఒక యువకుడు. ఇలాంటి సంఘటనలు అనేది అనేక సంఘటనలు ముస్లింలు జిహాదీ ముఖలు దాని వెనకాల ఒక సాధారణ ముస్లిం అయితే ఇలాంటి చేయరు. కానీ దీని వెనకాల ఒక విదేశీ కోణమో, ఒక రోహింగ్యాలో ఒక బయటి వ్యక్తుల ప్రమేయం ఉంటేనే ఇలాంటి చేస్తారని నాకు అనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే వీళ్ళు ఒక యువకుడి చంపడం అనేది చాలా విచారదగ్గ విషయము. ఇక్కడ దళిత సంఘాలు, అదేవిధంగా ఆరికటిక సంఘాలు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. అనేక సందర్భాల్లో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు దేశవ్యాప్తంగా ఒక పార్టీ వ్యక్తి కాదు, ఇది ఒక పార్టీకో ఒక దాని వ్యక్తి కాదు, ఒక సాధారణ యువకుడు. ప్రతి ఒక్క రాజకీయ పార్టీ స్పందించాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఈ సంఘటన పైన మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. అంటే అన్న, ఇప్పుడు నిందితులకు కూడా వెంటనే అరెస్ట్ చేయాలని భారతీయ అక్కడ సీఎం ఎవరైతే ఉన్నారో రేఖా గారు బీజేపీ పార్టీ నుండే ఉన్నారు. మరి సెంట్రల్ చూసుకుంటే మోదీ గారు కూడా బీజేపీ పార్టీ నుంచి వెళ్ళే ప్రధాని అయ్యిండు. కానీ దీనిపైన ఎవరైతే ఈ దుండగులు ఉన్నారో 35 మందికి వెంటనే చర్యలు తీసుకొని వాళ్ళు అరెస్ట్ చేయాలి. కానీ కేవలం మతాన్ని చూసి వాళ్ళని అరెస్ట్ చేయట్లేదు, వాళ్ళకు భయపడతా ఉన్నారు ఎవరైనా కూడా అంటా ఉన్నారు. ఏం చెప్తారు? ఇప్పటి వరకు అనేక ఢిల్లీ ప్రభుత్వం కావచ్చు, అదేవిధంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం దీని మీద స్పందించింది. అక్కడ ఉన్న ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళకు గుర్తించడం జరిగింది, వాళ్ళకు అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా అక్కడ ఎవరైతే పాల్గొన్నారో అక్కడ వాళ్ళకు దాడిలో పాల్గొన్నారు ఏదో వాళ్ళ ఇల్లు కావచ్చు అక్కడ ఉన్న గుర్తించి వాళ్ళ బుల్డోజర్తో కూడా ఇల్లు కూలగొట్టడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ నిందితులు ఇంకా దీని వెనకాల ఎవరున్నారనేది కూడా భారతీయ జనతా పార్టీ ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా గుర్తించే పనిలో ఉంది. కానీ ఇలాంటి సంఘటన అనేది చాలా విచారకర విషయము. ఎందుకు ఏ ప్రభుత్వం ఉన్నా ఏదున్నా మనిషికి చంపుకునే సంస్కృతి అనేది ఇది రాకూడదు. ఎందుకంటే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ, అదే బీజేపీ వాళ్ళ రాష్ట్రపాలన జరిగి ఉంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా స్పందించేది అనేది మనకు అందరికి తెలుసు. అక్కడనే జేఎన్యూ ఉంది, విద్యార్థి సంఘాలు ఉంటాయి, ఇవాళ లెఫ్ట్ సంఘాలు ఉంటాయి. ఇప్పటి వరకు కూడా ఏ లెఫ్ట్ సంఘాలు కూడా మాట్లాడలేని పరిస్థితి వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, ఈ దేశంలో ఉంది. ఎందుకంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ దీని విషయంలో దేశవ్యాప్తంగా కూడా ఒక దళిత యువకుడి మీద జరిగిన దాడికి మేము తీవ్రంగా ఖండిస్తూ ఆ యువకుడికి న్యాయం జరగాలి, నిందితులకు శిక్షించాలి, దాని వెనకాల ఎవరు ఉండాలనే భారతీయ జనతా పార్టీ కూడా దళిత సంఘాలు చేస్తున్న ప్రోగ్రాంకు భారతీయ జనతా పార్టీ వాళ్ళ సంపూర్ణ మద్దతు తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇవాళ ముస్లిం
అదే కొంతమంది అక్కడ పాల్గొన్నారు, ఆ దుండగులు కావచ్చు, జిహాదీ ముఖాలు పాల్గొన్నారు కనుక ముస్లింలు పాల్గొన్నారనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీఎస్పీ పార్టీ కావచ్చు, అక్కడ ఉన్న లోకల్ పార్టీలు ఎవరు మాట్లాడతలేరు. ఇవాళ ముస్లింలు ఎక్కడైనా ఇలాంటి నేర సంబంధించిన విషయాల్లో ఎక్కడ జరిగినా ఈ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు కొరకు వాళ్ళకు పెంచి పోషిస్తూ ఉన్నది. నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఎక్కడ కూడా మాట్లాడారు వాళ్ళు. ఇవాళ ముస్లింలు ఎక్కడైనా ఇలాంటి సంఘటనలు జరిగితే ఏ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా మాట్లాడే పరిస్థితి ఈ దేశంలో ఉంది. కనుక ఇప్పటికైనా స్పందించాలి పార్టీలు. నేను ఒక పార్టీ కార్యకర్త కాదు, ఒక యువకుడు, బీజేపీకి సంబంధం లేదు, ఎవ్వరికి సంబంధం లేని ఒక యువకుడికి ఒక ముస్లింలు కావచ్చు, అక్కడ నరహంతక ఒక మూట కలిసి ఒక 20-30 మంది మూకలు జరిగి వాళ్ళ దాడిలో చనిపోవడం జరిగింది. కనుక ఇవాళ సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కూడా కఠిన చర్యలు తీసుకుంటా ఉన్నది. అదేవిధంగా అన్ని పార్టీలు స్పందించాలి. ఎందుకంటే పార్టీలు స్పందించాల్సిన బాధ్యత ఈ పార్టీల పైన ఉంది. కానీ పార్టీలు ఏం చేస్తున్నాయి, మాకు ఏడా ఓట్లు పోతాయో, ఇవాళ మైనార్టీకి ఓట్లు ఎక్కడ పోతాయో ఇవన్నీ స్పందించలేని పరిస్థితి వాళ్ళ తెలంగాణలో కావచ్చు, దేశంలో ఉంది. అదే విషయంలో వెంటనే స్పందించాలి. నిందితులకు ఎక్కడైతే ఉన్నదో వాళ్ళ మూలాలు ఎక్కడ ఉన్నాయో వెంటనే గుర్తించాలి. వీళ్ళకి కఠిన శిక్ష చేయాలని భారతీయ జనతా పార్టీ ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నది. మేము సంపూర్ణంగా ఆయన ఆత్మక శాంతి కలగాలని, ఆయనకి ఇవాళ కొవ్వొత్తులతో ర్యాలీతో ఇవాళ సంఘీభావం తెల్లడానికి ఇవాళ భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ ఇక్కడ వచ్చి ఆయనకు నివాళులు అర్పిస్తూ ఉన్నాము.